పారేసిన, అమ్మేసిన పాత ఫోన్లతో జరిగిన ఒక పెద్ద కుంభకోణాన్ని పోలీసులు తేల్చారు. ఉత్తరప్రదేశ్, బీహార్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. కటిహార్ బయటకు ఒక సామాన్యమైన మొబైల్ షాప్, రిపేర్ షాప్ ఓనరు, లోపల మనకు ఒక అంతర్జాతీయ డేటా దొంగల ముఠ డాన్ అన్నటువంటి తేలింది. అంశానికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. బీహార్లోని కటిహార్కి చెందిన ఇస్తార్ అలం అనే అతను ఒక చిన్న మొబైల్ షాప్ నడుపుతుండేవాడు. బయట ప్రపంచానికి అతను సామాన్య వ్యాపారి, కానీ తెర వెనక అతను అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లకు వెపన్స్ సప్లయర్. ఈ గ్యాంగ్ పాత ఫోన్లని, మదర్ బోర్డుల్ని చైనా మరియు బంగ్లాదేశ్ కి తరలిస్తూ వ్యక్తిగత డేటాను దొంగిలించి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసి ఒక భారీ నెట్వర్క్ నడుతుంది. మార్చి 16 ఉత్తరప్రదేశ్ లో మిర్జాపూర్ జిల్లా లాల్గంజ్ పోలీసులు ఒక అనుమానాస్పద ట్రక్ నాటారు. అందులో వెతుకుతుంటే పోలీసులకి 11,605 పాత మొబైల్ ఫోన్ దొరికింది. వీటి విలువ దాదాపు ₹1 పైమాట. ఆ ట్రక్ లోని 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ కథలోని విలన్ ఇస్తార్ అలం పేరు బయటకు వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన బీహార్ ఎస్టీఎఫ్ మరియు యూపీ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి కటిహార్ లో ఇస్తార్ ని అరెస్ట్ చేశారు. అసలు సీన్ ఏంటంటే ఈ ముఠా పనితీరు బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, తమిళనాడు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఇస్తార్ తన ఏజెంట్లను ఫెర్రీ మెన్లను దింపాడు. వీళ్ళు వీధిలో తిరుగుతూ పాత ఇనుప సామాన్లు కొనేవాళ్ళని నటిస్తారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని మెరిచిపోయే కొత్త స్టీల్ పాత్ర లేదా ప్లాస్టిక్ డబ్బాలను ఎరగవేస్తారు. డబ్బుకు బదులుగా పాత మొబైల్ ఫోన్లు అడుగుతారు. పనికిరాని చెత్తే కదని జనం తమ ఫోన్లను ఇచ్చేస్తారు. కానీ ఆ ఫోన్ రూపంలో తమ సర్వస్వాన్ని దొంగల చేతిలో పెడుతున్నారు. మొబైల్ ఫోన్ పాడైపోయినా, విరిగిపోయిన దానిలోని మదర్ బోర్డులోని ROM మెదడు మాత్రం సురక్షితంగా ఉంటుంది. మన ఫోటోలు, పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలు అన్ని అందులో నిక్షిప్తమై ఉంటాయి. ఇస్తారం ఈ ఫోన్లన్నింటినీ కటిహార్లో తన రహస్య అడ్డాకి చేర్చి వాటి నుండి మదర్ బోర్డుని వేరు చేస్తాడు. విచారణలో తెలియదు ఏంటంటే ఇస్తారం గత ఏడాది కాలంగా చైనా మరియు బంగ్లాదేశ్ చెందిన ప్రమాదకరమైన సైబర్ నేరగాలతో చేతులు కలిపాడు. ఈ మదర్ బోర్డును కాంబోడియా, మలేషియా మరియు మయన్మార్ వంటి దేశాల్లో ఉన్న సైబర్ స్కామ్ కాంపౌండ్స్ తరలిస్తున్నాడు. అక్కడున్న హ్యాకర్లు అత్యాధునిక సాఫ్ట్వేర్ ఉపయోగించి పాత మదర్ బోర్డు నుంచి ROM నుంచి డిలీట్ చేసిన డేటాను కూడా రికవరీ చేస్తారు. ఇది కేవలం విదేశీయులకే కాదు, మన దేశంలోని జామ్తారా వంటి సైబర్ నేరగాలకు కూడా చేస్తుంది. అంటే మీ పాత ఫోన్ ఇప్పుడు దేశ భద్రతకి ఓ పెను ముప్పుగా మారబోతుంది. ఈ వ్యాపారంలో లాభాలు కళ్ళు చెదిరే ఉన్నాయి. ఒక సామాన్య జనసరి కూలీగా చెప్పుకునే గ్యాంగ్ మెంబర్ బ్యాంక్ ఖాతాను పోలీసులు తనిఖీ చేసి గత 2 ఏళ్లలో ₹45 లక్షల లావాదేవీలు జరిగాయి. ఈ నల్లధనం వెనక ఆర్థిక మూలాలను వెలికి తీయడానికి ఇప్పుడు ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ EOU రంగంలో దిగింది. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులకి అమ్మకుండా ఉండాలి. వీధిలో తిరిగే పాత్ర వ్యాపారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పాత స్మార్ట్ ఫోన్లను ఇవ్వకుండా చూసుకోవాలి. గుర్తింపు కార్డు అడగాలి. ఒకవేళ ఫోన్ అమ్మాల్సి వస్తే కొనుగోలు చేసే వ్యక్తి ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఫోన్ అమ్మినప్పుడు లేదా IMEI నెంబర్తో కూడిన రసీదు తీసుకోవాలి. భవిష్యత్తులో ఆ ఫోన్ ఏదైనా నేరంలో దొరికితే ఆ రసీదే మనల్ని కాపాడుతుంది. ఫోన్ ఇచ్చే ముందు డేటాను పూర్తిగా డిలీట్ చేసి ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. వీలైతే అధీకృత రీసైక్లింగ్ సెంటర్ లో మాత్రమే ఫోన్లను అప్పగించాలి.